మేడ్చల్ జిల్లా నిజాంపేట సర్కిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర దోమల సమస్యలపై బీజేపీ పార్టీ నిజాంపేట సర్కిల్ నాయకులు 58 సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. కాలనీలో మహిళలతో పాటు ప్రజలని వారితో పాటు తీసుకెళ్లి సమస్యలు నేరుగా కమిషనర్ కి వివరించి వివిధ డిపార్ట్మెంట్లను సమన్వయం చేసి దోమల సమస్యను వెంటనే పరిష్కారం చేసే వరకు ధర్నా విరమించమని గట్టిగా స్లోగన్లు చేస్తూ నిరసన తెలుపుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమస్యపై తక్షణమే రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే ఫాగింగ్ మరియు దోమల నివారణ చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు. ఈ కాలనీ జనాల కార్యక్రమంలో 3 డివిజన్ల అధ్యక్షుడు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, భిక్షపతి యాదవ్, దళిత మోర్చా రాష్ట్ర నాయకులు దాసి నాగరాజు, కాసాని సంతోష్, గజ్జల్లి సంతోష్, సంతోష్ గౌడ్, ప్రహ్లాద్, కార్తిక్, అతీష్ బాబు, బీజేవైఎం రాజు తదితరులు పాల్గొన్నారు.